ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఆల్మోస్ట్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 8 ఇయర్స్ అబౌవ్ అవుతుంది. సుమారుగా 1600+ వీడియోస్ వరకు ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని ఒక ఎత్తు అయితే ఇవాళ చేయబోయేటటువంటి మొట్టమొదటి వీడియో పాడ్కాస్ట్. ఇందులో మామూలుగా అయితే మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్ ని ఎవరిని ఇంట్రడ్యూస్ అనేది చేయలేదు. కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందుతోంది. ఆల్ ఓవర్ ఇండియాలో సుమారుగా 5000 ఉమెన్స్ ని ఎంటర్ప్రినర్ గా మార్చారనమాట. అంటే ఎంత గొప్ప వ్యక్తో ఒక్కసారి ఆలోచించండి. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో తపన్ కపాడియా గారి యొక్క ఇంటర్వ్యూ అనేది చేయబోతున్నాము. HSW ఫౌండర్ అన్నమాట ఆయన. మీరు గనక నాకు సపోర్టింగ్ గనక ప్రొవైడ్ చేస్తే ఇటువంటి వాళ్ళతో మరిన్ని పాడ్కాస్ట్ ని చేయడానికి నేను ట్రై అనేది చేస్తాను. సో ఒకసారి మనం తపన్ కపాడియా గారితో మనం మాట్లాడదామా? నమస్తే సార్. నమస్తే. సో ఈయనే అన్నమాట HSW ఎంబ్రాయిడరీ మిషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్. తపన్ కపాడియా గారిని మనం కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం. అంటే అసలు ఎలా సక్సెస్ అయ్యారు, అసలు HSW కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అన్ని విషయాలు కూడా మనం తపన్ కపాడియా గారిని అడిగి తెలుసుకుందాం. తపన్ కపాడియా గారు బేసికల్ గా గుజరాత్ కి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అనేది పెద్దగా రాదు కాబట్టి హిందీ లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటారు. దాన్ని నేను తెలుగులోకి ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ట్రాన్స్లేట్ అనేది చేస్తా ఉంటాను. సో सर व्हाट डज HSW? HSW मीन्स सर HSW तो हमारी जो कंपनी का नाम था पहले हाईसीज वर्ल्ड वाइड प्राइवेट लिमिटेड, उसका शॉर्ट फॉर्म था HSW. बट 2021 में हमारे एक प्यारे से कस्टमर ने उसको बहुत ही अच्छा नाम दिया जो शायद आप सबको पता होगा और वही हमारा मोटिव बन चुका है. हस्बैंड सपोर्ट्स वाइफ टू स्टैंड ऑन हर फीट. HSW. वाओ. सो मैं वो कस्टमर को तहे दिल से शुक्रिया कहना चाहता हूँ कि उन्होंने बहुत ही अच्छा नाम हमको सुझाया. थैंक यू. సో HSW అంటే హస్బెండ్ వైఫ్ ని సపోర్టింగ్ ఇవ్వడం అనేది వాళ్ళ యొక్క అబ్రివేషన్ అనేది ఒక కస్టమర్ సలహా ఇవ్వడంతో అదే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో HSW గురించి మీకు అర్థమైంది కదా. హౌ డిడ్ ద ఐడియా ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద ఎంబ్రాయిడరీ మిషన్ బిజినెస్ ఒరిజిनेट? सर मैं 2007 से मल्टी हेड एम्ब्रॉयडरी मशीन का बिजनेस करता था. मल्टी हेड एम्ब्रॉयडरी मशीन. ओके. सूरत आप जानते हो कि टेक्सटाइल सिटी है. यहाँ पे हर एक नई चीज बहुत अच्छे से चलती है और 2001 से एम्ब्रॉयडरी का बिजनेस सूरत में बहुत अच्छा हो रहा था. तो 2007 से मैं एम्ब्रॉयडरी बिजनेस में हूँ. 2007 से लेके 2017 तक हम मल्टी हेड बिजनेस में थे. बट 2017 में हैदराबाद के ही एक बंदा था जिनका नाम था दयानंद जी. वो हमको हैदराबाद 3-4 बार कॉल करके बुलाया और जब मैं वहां पे गया तब मुझे पता चला सिंगल हेड एम्ब्रॉयडरी मशीन्स के बारे में. और जब मैंने वहां पे मार्केट स्टडी किया तो मुझे लगा कि ये मार्केट बहुत ही अच्छा है. फर्स्ट थिंग. सेकंड थिंग, ये एक मेरी इनर नीड को भी फुलफिल कर रही थी क्योंकि बिजनेस हर कोई आदमी करता है पर बिजनेस के साथ एक सोशल कॉज अगर जुड़ जाता है तो उसमें 4 चांद लग जाते हैं. तो जब मुझे पता चला कि सिंगल हेड एम्ब्रॉयडरी मशीन से काफी लेडीज अपनी रोजी रोटी चलाती है और ये बहुत ही एक अच्छा जरिया है कि जो लेडीज वर्क लाइफ बैलेंस नहीं कर पाती है उनके लिए बहुत अच्छा इनकम स्रोत है. तो वो मुझे बहुत मोटिवेट किया और 2017 से हम ये बिजनेस में है. సో ఒక కస్టమర్ పిలుపు మేరకు హైదరాబాద్ కి తపన్ కపాడియా గారు ఒక రోజు వెళ్తే అక్కడ ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ని చూడడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత చాలా నచ్చి ఒక మిషన్ ని ఇంట్రొడక్షన్ చేయడంతో పాటు ఒక సోషల్ సర్వీస్ ఏదైనా చేస్తే బాగుండు, ఉమెన్ కి ఒక సపోర్టింగ్ అనేది ఇస్తే బాగుండు అనే ఉద్దేశంతో 2017 లో ఈ HSW ఎంబ్రాయిడరీ మిషన్స్ లాంచ్ చేశారని చెప్పేసి మీకు తపన్ కపాడియా గారు చెప్తున్నారు. వాట్ మేక్స్ HSW మిషన్స్ यूनिक कंपेयर टू अदर ब्रांड्स इन द मार्केट? सर HSW एक इमोशन है. HSW एम्ब्रॉयडरी मशीन एक ऐसे इमोशन के साथ काम करता है कि हमारा कस्टमर डेफिनेटली शुड मेक अ प्रॉफिट और अगर कोई कस्टमर प्रॉफिटेबिलिटी नहीं है तो हम ट्राई करते हैं कि वो कैसे प्रॉफिटेबल बन सके. राइट. दूसरा, हमारी जो टेक्नोलॉजी है वो मार्केट से अलग है. हम लोग जो पहले इंसान थे जिन्होंने सारी चीज मतलब एम्ब्रॉयडरी मशीन सिंगल हेड एम्ब्रॉयडरी मशीन को ऐसे एक्सप्लोर किए कि सारे वीडियोस हमने यूट्यूब पे रखे. सेकंड थिंग, हम लोगों ने मतलब जितनी कोशिश हो सके उतनी हमने की ताकि ये बिजनेस और आसानी से लेडीज लोग चला सके. हमारी सर्विस मार्केट में सबसे बेस्ट है. हम लोग कस्टमर को उनका जो प्रॉब्लम है वो समझते हैं, उनको सॉल्व करने की कोशिश करते हैं. जैसे उनका एक डिजाइनिंग
इश्यूज है कि उनको डिजाइन कहाँ से मिलती है। तो हम लोगों ने उनको डिजाइन प्रॉब्लम सॉल्व करने के लिए हमारे कस्टमर के लिए हमने एक एप्लीकेशन लॉन्च किया है, जिस एप्लीकेशन में 5000 से ज्यादा ब्लाउज के डिजाइन है और हर महीने हम 15 से 20 नया डिजाइन उसके अंदर ऐड करते जाते हैं ताकि हमारे कस्टमर्स को लेटेस्ट ट्रेंडिंग डिजाइन मिले। हमारा सर्विस स्टेशन मोस्टली ऑल ओवर द इंडिया है। सेकंड थिंग, हम लोगों पहले इंसान है, मतलब पहली कंपनी है जिन्होंने वीडियो कॉल सपोर्ट स्टार्ट किया। हमारे पहले भी लोग मशीन बेचते थे पर वीडियो कॉल सपोर्ट नहीं देते, तो हम लोगों ने कस्टमर के प्रॉब्लम्स को समझा और उस हिसाब से हम लोग वो काम करते हैं। हम लोगों ने अभी लेटेस्ट 2023 में HSW 5G करके एक नया सॉफ्टवेयर लॉन्च किया है, जिसमें वो सारे फीचर्स है जो नॉर्मल एम्ब्रॉयडरी मशीन्स के फीचर्स में नहीं आते हैं। तो हम लोग कस्टमर्स के प्रॉब्लम समझते हैं, उनसे हम आइडियाज लेते हैं और हम लोग कोशिश करते हैं कि वो आइडियाज को हम कैसे इंप्लीमेंट कर सके। సో హెచ్ఎస్డబ్ల్యూ ఎప్పుడైతే కంపెనీ లాంచ్ చేశారో మామూలుగా ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ టైం మిషన్స్ అనేది లాంచ్ చేశారు. ముఖ్యంగా వేరే కంపెనీకి హెచ్ఎస్డబ్ల్యూకి డిఫరెన్స్ ఏంటి అంటే గనక ఎవ్రీ టైం అప్డేటెడ్ మిషన్స్ అనేది లాంచ్ చేస్తూ ఉన్నారు. అలాగే మామూలుగా బయట అయితే మిషన్స్ అమ్మేయడము అంతవరకే వదిలేయడం, కానీ హెచ్ఎస్డబ్ల్యూకి సంబంధించిన వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా మార్కెట్ లో మనం నిలబడాలి అంటే గనక డిజైన్స్ అనేది ఇంపార్టెంట్. ఒక సాఫ్ట్వేర్ తో సహా లాంచ్ చేశారు. సుమారుగా 5000 అప్డేటెడ్ డిజైన్స్ అనేది ఉన్నాయి. అలాగే ప్రతి ఉమెన్ కి సపోర్టింగ్ ఇవ్వాలి, వాళ్ళు మార్కెట్ లో నిలబడాలనే ఉద్దేశంతో ప్రతి నెల కూడా 15 నుంచి 20 వరకు కొత్త డిజైన్స్ అనేది కూడా లాంచ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్ లో ఎక్కడా లేనటువంటి కొత్త రకమైనటువంటి మిషన్ 5G అనేది కంపెనీ వాళ్ళు హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళు మాత్రమే లాంచ్ చేశారు. ఎందుకు అంటే మార్కెట్ లో దొరికేటటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేస్తూ, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటిని కూడా రెక్టిఫై చేస్తూ అప్డేటెడ్ గా ఉన్నటువంటి 5G మిషన్ ని లాంచ్ చేయడం జరిగింది అనేసి మనకి తపన్ కపడే గారు చెప్తున్నారు. సో అలాగే హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ అనేది ముఖ్యంగా సర్వీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ స్టేట్స్ లో అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ అనేది ఉన్నారనమాట. మీకు ఏదైనా ఒక సమస్య అనేది వచ్చిందంటే ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిన తర్వాత ఆ మిషన్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేది రెక్టిఫై చేస్తారు. అది సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్, మిషన్ సేల్ చేయడం అనేది కాదు. అటువంటి ఇంపార్టెంట్ థింగ్ ని హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు సర్వీస్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకనే మార్కెట్ లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మిషన్స్ ని కూడా లాంచ్ అనేది చేస్తున్నారు. सर सर्विस के बारे में आप बोल रहे हैं ना, अगर मिशन को कुछ प्रॉब्लम आए तो कैसा आपसे अप्रोच होना चाहिए, कौन सा तो भी एक नंबर है? सर, अगर कस्टमर को सर्विस में कोई इश्यू है या उनको मशीन में कोई भी प्रॉब्लम आता है तो सबसे पहले उनको कांटेक्ट करना रहेगा उनके डिस्ट्रीब्यूटर से। अगर डिस्ट्रीब्यूटर उनको सपोर्ट नहीं करता है या डिस्ट्रीब्यूटर उनको बराबर जवाब नहीं देता है, वो डिस्ट्रीब्यूटर का कंप्लेंट हमको 1-800-889-3355 पे कर सकते हैं, या तो और कोई भी रिलेटेड इश्यू है तो वो 1-800-889-3355 पे कांटेक्ट करके हमको संपर्क करके उसका सॉल्यूशन पा सकते। సో సర్వీస్ పరంగా అంటే ఆ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ మిషన్స్ ఎవరన్నా తీసుకోవన్నా గానీ, రేపు ఎప్పుడైనా గానీ మన దగ్గర మిషన్స్ పర్చేస్ చేసుకున్నా గానీ, సర్వీస్ పరంగా ఏదైనా మిషన్స్ లో ప్రాబ్లం వస్తే మొట్టమొదటిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కి కాల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు గనక ఇన్ కేస్ సరిగ్గా స్పందించకపోతే, వాళ్ళు రెక్టిఫై చెయ్యని పరిస్థితిలో మీకు సార్ చెప్పినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి గనక కాల్ చేస్తే ఇమీడియట్ గా ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తారు హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు. సో ఇదే అన్నమాట ముఖ్యమైన వేరియంట్. అంటే బయట కంపెనీలకి మన యొక్క హెచ్ఎస్డబ్ల్యూ కి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయిన్ సర్వీస్ అనేది ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. సార్ అనదర్ క్వశ్చన్, హౌ డస్ యువర్ మిషన్ ఎంపవర్ होम मेकर्स टू रन ए बिजनेस फ्रॉम होम? सर, एम्ब्रॉयडरी बहुत पुराना बिजनेस है, ऐसा नहीं कि वो आज से है। मेरे ख्याल से 10,000-15,000 साल से लोग एम्ब्रॉयडरी करते होंगे, एम्ब्रॉयडरी किया हुआ कपड़ा पहनते होंगे। बट 15 साल 20 साल पहले तक एम्ब्रॉयडरी करने के लिए हाथ से एम्ब्रॉयडरी होता था और हाथ से एम्ब्रॉयडरी करने में एक पर्सन पूरा ऑक्यूपाइड रहता था। तो या तो वो बिजनेस मतलब वो एम्ब्रॉयडरी कर सकता था या घर काम कर सकता था। ये HSW ऑटोमेटिक एम्ब्रॉयडरी मशीन ऐसा है कि जो
आप घर पे मशीन स्टार्ट कर दो, डिजाइन इसके अंदर एंटर कर दो, मशीन स्टार्ट कर दो और आप अपना घर का काम कर सकते हो। सेकंडली सर, HSW एम्ब्रॉयडरी मशीन से काफी कस्टमर्स जो MNC में काम करते थे, जो अपना वर्क और लाइफ दोनों बैलेंस नहीं कर सकते थे क्योंकि उनका जो जॉब था वो 9 to 5 था, तो 9 to 5 के जॉब में उन लोगों को बहुत इश्यूज आ रहे थे कि वो बच्चे की केयर नहीं कर सकते थे, पेरेंट्स की केयर नहीं कर सकते थे, क्योंकि जॉब से 1 घंटा आने का 1 घंटा जाने का। तो उन लोगों ने भी हमारे मशीन लिए है। तो HSW एम्ब्रॉयडरी मशीन से आप अपना वर्क और लाइफ दोनों बैलेंस कर सकते हो। आप घर से आसानी से अपना मशीन घर पे रख के एक बिजनेस स्टार्ट कर सकते हो और अपने आजू बाजू में जो लेडीज टेलर्स हैं या जो बुटीक है या जो फैशन डिजाइनर है, उनसे आप जॉब वर्क लाके ఈజీలీ काम कर सकते। సో ముఖ్యంగా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ గనక తీసుకుంటే ఉమెన్స్ ఎంత సక్సెస్ అవుతారు అనే విషయానికి వస్తే, మామూలుగా ఎవరైనా కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు లేదా ఏదైనా వర్క్ చేసే వాళ్ళు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇంట్లో వర్క్ తో పాటు చేయాల్సి వస్తుంది. అలాగే పేరెంట్స్ ని కేర్ తీసుకోవడం కానీ అదంతా కూడా చాలా కష్టం అయిపోతుంది. కానీ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ని గనక మీరు పర్చేస్ చేసుకుని బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, బిజినెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. అది ఎలాగా అనేది కంప్లీట్ గా మీరు వీడియోని కనుక ఫాలో అయితే మనకి అర్థమవుతుంది. సో ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ అడిగి మనం తెలుసుకుందామా? సర్, కెన్ సమ్వన్ విత్ నో డిజైన్ నాలెడ్జ్ यूज योर मिशंस इफेक्टिवली? यस, डेफिनेटली। एम्ब्रॉयडरी मशीन चलाने के लिए डिजाइनिंग नॉलेज नहीं होना चाहिए, जज्बा होना चाहिए। अगर आपके पास जज्बा है तो मशीन चलाना कोई भी बड़ी बात नहीं है। डिजाइन्स तो हम लोग 5000 से ज्यादा डिजाइन्स फ्री देते हैं। सेकेंडली, हमारा खुद का एप्लीकेशन है। इस एप्लीकेशन के थ्रू आपको हर महीने 15 से 20 नया डिजाइन, ट्रेंडिंग डिजाइन आपको एप्लीकेशन के थ्रू मिलता रहेगा। तो डिजाइन का नॉलेज नहीं हो वो चलेगा। इट्स वेरी इजी टू ऑपरेट द मशीन। సో మామూలుగా మన ఎంబ్రాయిడరీ మిషన్ ని పర్చేస్ చేసిన తర్వాత ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ లో ఎవరి దగ్గర లేనన్ని డిజైన్స్, అంటే సుమారుగా ఒక 5000 డిజైన్స్ వరకు కంపెనీ దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి. అలాగే ఒక యాప్ కూడా ఉంది. ఎవ్రీ మంత్ కూడా 15 to 20 డిజైన్స్ అనేది అవైలబిలిటీ లో ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ అనేది పడాల్సిన అవసరమే లేదనమాట. సో ఈ డిజైన్ తో పాటు మిషన్ ని ఆపరేట్ చేయడానికి ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్, చదువు అనేది అవసరం లేదు. కంప్లీట్ గా ఈజీగా మీరు ఇంటి దగ్గరే మిషన్ ని ఆపరేట్ అనేది చేయవచ్చు. కంపెనీ కంప్లీట్ గా మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. మిషన్ ని ఎలా ఆపరేటింగ్ చేయాలనేసి డిజైన్స్ తో పాటు మీరు ఈజీగా జస్ట్ ఒక బటన్ తోనే ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. సార్, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ డెలివరీ అండ్ ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ డు యూ ఆఫర్ ఫర్ యువర్ మిషన్స్? सर, डिलीवरी इज ऑलमोस्ट वी हैव ऑल द मशीन रेडी। नॉर्मली हमारे पास सारे मशीन रेडी रहते हैं। अब जो मशीन बोलो वो रेडी, मोस्टली रेडी रहते हैं। अगर कोई रेडी नहीं रहता है तो 8-10 दिन का टाइम हम लोग लेते हैं, जो हमारे नॉर्मल रनिंग मॉडल्स हैं। अगर आप कोई स्पेशली डेवलप करवाना चाहते हो तो स्पेशली भी हम लोग डेवलप कर देते हैं, पर उसके लिए कोई टाइम फ्रेम लगता है। वो जो भी उस टाइम पे ऑर्डर लेने से पहले हम लोग डिस्कस करके उस हिसाब से देते हैं। సో మామూలుగా రెగ్యులర్ గా మార్కెట్ లో మూవ్ అయ్యేటటువంటి మిషన్స్ అన్ని కూడా రెడీగా ఉంటాయి. ఒకవేళ అటు లేని పక్షంలో ఒక 7 days to 8 days మాత్రమే మిషన్స్ ని డెలివరీ చేయడానికి లేట్ అనేది అవుతుంది. అలాగే కస్టమర్ యొక్క నీడ్ ని బేస్ చేసుకొని ఎలాంటిది మీకు మిషన్ అనేది సెట్ అవుతుంది అనేది కూడా మీకు హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళే ఒక సలహా అనేది ప్రొవైడ్ చేసి మిషన్ ని ప్రొవైడ్ చేస్తారు. సార్, విచ్ ఎంబ్రాయిడరీ మిషన్ వుడ్ యూ రికమెండెడ్ టు సమ్వన్ जस्ट स्टार्टिंग देयर बिजनेस? अगर आप अपना खुद का नया बिजनेस स्टार्ट करना चाहते हो तो सबसे पहले डिसाइड करना पड़ेगा कि आपको क्या बनाना है, क्योंकि हर एक चीज के लिए हमारे पास अलग मशीन है। अगर आप टी शर्ट प्रिंटिंग या कैप के ऊपर काम करना चाहते हो तो हमारे पास सबसे छोटा मॉडल है HSW 5G1216। अगर आप ब्लाउज पे ही काम करना चाहते हो खाली, तो हमारे पास उसके लिए 2 स्पेशल मॉडल है, HSW 1632 या HSW 2032। और अगर आप साड़ी है या कुर्ती है वो काम करना चाहते हो तो HSW 2048 है। तो ऐसे सबसे पहले कस्टमर को डिसाइड करना पड़ेगा उसको क्या यूज करना है। अगर कस्टमर अनडिसाइडेड है तो वो आके हमको कांटेक्ट करे, हम उनके सारे डाउट्स पहले क्लियर करेंगे और उनको उनके डाउट्स के हिसाब से या उनके जो मास्टरी है, जैसे टी शर्ट बनाना है या कुर्ता बनाना है या लहंगा बनाना है, उस हिसाब से हम उनको उस टाइम पे मशीन ऑफर करते हैं। సో మొదటగా హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీని అప్రోచ్ అయ్యే ముందర మీరు ఏ విధమైనటువంటి బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి ఓన్లీ టీ షర్ట్, క్యాప్ మీదే ప్రింటింగ్ చేయాలని అనుకుంటున్నారా, లేదా
బ్లౌజ్ మీద మాత్రమే ప్రింటింగ్ చేయాలనుకుంటున్నారా, అలా కాకుండా శారీస్, లెహంగాస్ ఇటువంటి వాటి మీద డిజైన్ చేయాలి అని అనుకుంటున్నారా అనేది డిసైడ్ అయ్యి మీరు కంపెనీకి కనుక కాల్ చేస్తే కంపెనీ వాళ్ళు సజెషన్ అనేది ఇస్తారు. అలా మీరు గనక డిసైడ్ చెయ్యలేని పక్షంలో డైరెక్ట్ గా HSW ని అప్రోచ్ అయితే కంపెనీ వాళ్ళే మీకు ఎటువంటి బిజినెస్ ని మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి మిషన్ ని తీసుకుంటే బాగుంటుంది అనేది సజెషన్ ప్రొవైడ్ చేసి అటువంటి మిషన్ నే మీకు సప్లై అనేది చేస్తారన్నమాట. డూ యూ ప్రొవైడ్ ट्रेनिंग और ऑनलाइन लर्निंग मॉड्यूल्स फॉर योर कस्टमर्स? डेफिनेटली, अगर एक अच्छा बिजनेस को सक्सेसफुल रन करना है तो वी शुड प्रोवाइड अ ट्रेनिंग, और हम हमारे सारे कस्टमर को फ्री इंस्टॉलेशन देते हैं. उसके बाद एक ट्रेनिंग सेशन करते हैं फ्री में. उसके बाद अगर उसको कोई भी प्रॉब्लम हो, जनरली आप मशीन जब नए लेते हो तो आपको पहले 15-20 दिन ऑपरेशनल प्रॉब्लम्स आते हैं. वो मशीन खराब है ऐसा नहीं है, पर हम लोग हमारी क्यूरियोसिटी के लिए, कस्टमर अपनी क्यूरियोसिटी के लिए कुछ ना कुछ ऑपरेशनल मिस्टेक करते हैं, तो हम उसके लिए उनको वीडियो कॉल सपोर्ट देते हैं, हम उनको ट्रेनिंग फ्री में देते हैं. और मोस्टली जहाँ पे हमारे डीलर्स है वहां पे हमारा एक डेमो मशीन रहता है, तो मशीन खरीदने से पहले वो डेमो देख के, खुद एक एक्सपीरियंस करके, अपने कोई भी डिजाइन है वो चला के देख के अपनी तसल्ली से मशीन ले सकता है. సో HSW కంపెనీ వాళ్ళు ఏంటంటే కస్టమర్ కి ముఖ్యంగా ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇస్తారు. ఎందుకంటే మన దగ్గరలో HSW కంపెనీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కానీ డీలర్స్ గారి ఎవరైనా ఉంటే డైరెక్ట్ గా మీరు అక్కడికి వెళ్ళి మిషన్ డెమో అనేది చూడొచ్చు. మీకు నచ్చిన డిజైన్ ని కూడా అక్కడ డెమోలో మిషన్ ద్వారా డిజైన్ అనేది చేయించుకోవచ్చు. అలా మీరు చూసిన తర్వాతనే మిషన్ ని పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. సో ట్రైనింగ్ అనేది 100% కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. अगर किसी ने हमारा मशीन ऑलरेडी लिया है और उनको पता नहीं है कि ये पर्टिकुलर फैब्रिक पे कैसे वर्क करना है, तो वो हमको कांटेक्ट कर सकते हैं. वो अपने सैंपल सूरत भेज सकते हैं, उनको क्या बनाना उसकी जानकारी हमको दे सकते हैं. हम उनको प्रॉपर गाइड करेंगे कि ये पर्टिकुलर फैब्रिक पे अगर ये डिजाइन बनाना है, आप किस ट्रिक से या कौन सी नीडल चला के या कैसे उसको फ्रेमिंग करके आप उसको परफेक्ट कर सकते हो, वो पूरा जानकारी कंपनी आफ्टर सेल्स सर्विस में देती है. అలాగే మీరు ఎవరైనా గానీ HSW ఎంబ్రాయిడరీ మిషన్ ని కనుక పర్చేస్ చేసుకొని ఉంటే ఒక డిజైన్ ని ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మీద ఎలా డిజైన్ చేయాలి తెలియకుండా ఉంటే ఆ ఫ్యాబ్రిక్ ని కంపెనీకి కనుక డైరెక్ట్ గా పంపిస్తే దాని మీద ఎలా టెక్నిక్ గా డిజైన్ చేయాలి, ఎటువంటి నీడిల్ ని యూజ్ చేయాలి, ఆ ఫ్రేమ్ ని ఎలా పెట్టాలి, ఎలా డిజైన్ చేయాలి, ఇవంతా కూడా మీకు కంప్లీట్ గా కంపెనీ వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సపోర్టింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి మనం వెళ్దామా? సార్, డూ యూ ఆఫర్ లైఫ్ టైమ్ సర్వీస్ ఆర్ సపోర్ట్ ఫర్ యువర్ మిషన్స్? सर लाइफ टाइम मतलब क्या? व्हाट डू यू मीन बाय लाइफ टाइम? बिजनेस शुरू से एंडिंग तक. सर किसके? कस्टमर का. सर ऐसा जरूरी है कि कस्टमर जब तक है तब तक मैं हूँ, Okay. या मैं जब तक हूँ तब तक कस्टमर है. ओके. तो सर कोई भी आदमी ऐसा बोलता है कि मैं लाइफ टाइम देता हूँ, तो सर लाइफ टाइम में तो कस्टमर का लाइफ भी है, मशीन का लाइफ भी है, मेरा लाइफ भी है, कंपनी का लाइफ भी है. ओके. किसकी लाइफ टाइम? सर अगर कोई भी ऐसा बोलता है कि हम लाइफ टाइम देते हैं, वो ब्लफ. समझे मेरी बात? ओके. हम लोग कस्टमर को 1 साल का वारंटी देते हैं. उसके बाद कस्टमर को अगर कोई भी प्रॉब्लम आता है तो कस्टमर हमको वीडियो कॉल करके सपोर्ट ले सकता है, जो हम फ्री ऑफ कॉस्ट देते हैं. पर अगर हमारे इंजीनियर को कस्टमर के पास जाना है तो फिर हम उसको चार्ज करते हैं. अगर कस्टमर हमको वीडियो कॉल से कोई भी हेल्प मांगता है, या उसको डिजाइन रिलेटेड कोई भी इश्यू है, या कपड़ा रिलेटेड कोई भी इश्यू है जो हमको वहां पे बिना जाए सॉल्व कर सकते थे, वो फ्री है. पर सर लाइफ टाइम नहीं बोल सकते. సో ఏదైనా గానీ లైఫ్ టైం అనేది సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది కుదరదన్నమాట. అందుకనే ఏ కంపెనీ అయినా గానీ మామూలుగా అయితే 1 ఇయర్ మాత్రమే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఎక్స్ట్రా అనేది ఇవ్వదన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా గానీ ఒక కార్ ని పర్చేజ్ చేసినప్పుడు కంపెనీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ వరకు మనకు ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు? 1 ఇయర్ వరకే కదా. ఎవరు కూడా లైఫ్ టైం వరకు అంటే కారు ఎన్ని రోజులు మన దగ్గర ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వరకు మనం యూజ్ చేస్తాం అనేది మనకి తెలీదు, ఎవరికి తెలియదు. కాబట్టి కంపెనీ కూడా 1 ఇయర్ పాటే సర్వీసింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సార్, వాట్స్ ద బిగ్గెస్ట్ లెసన్ యూ हैव लर्न एज ए बिजनेस ओनर? सर लेसन तो बहुत सारे हैं, बट एक मेजर लेसन है. आपने ICU में आप कभी गए? नहीं. आपने ECG कभी करवाया है? हाँ. राइट. आप ECG में देखोगे ना तो सारी लाइंस ऊपर नीचे होती है. Okay. राइट. ओके. अगर वो लाइन स्ट्रेट हो जाए तो मतलब क्या है? सो द बिगेस्ट लेसन ऑफ माई लाइफ इज नेवर स्टेबल. जैसे लाइफ स्टेबल नहीं है, लाइफ अगर मतलब लाइफ लाइन अगर स्ट्रेट हो गया तो आप मर गए, तो आपका बिजनेस भी स्ट्रेट लाइन पे नहीं चलता है. आप बिजनेस कर रहे हो, कभी अप आएगा, कभी डाउन आएगा, कभी अप आएगा, कभी डाउन आएगा, बट द मेजर थिंग इज डटे रहना.
आप उसके साथ स्टिक रहो। अगर आप डटे रहे तो आज नहीं तो कल आपका टाइम आएगा। సో మామూలుగా మీరు ఎప్పుడైనా కానీ ఐసీయూలోకి వెళ్ళారా, అక్కడ ఈసీజీ గమనించి ఉంటారా, మామూలుగా అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా బిజినెస్ లో కూడా మనకి అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఈసీజీలో కనుక ఇలా లైన్ కనుక ఉంటే కనుక చనిపోయినట్టే. అలాగే బిజినెస్ లో కూడా ఎప్పుడు ఒకే విధంగా అనేది ఉండదు, మనకి అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతుంది. కానీ స్టెబిలిటీ అనేది ఉండాలి. బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఎవరైనా కానీ ఒకవేళ ఒక మంత్ దెబ్బతిన్నామంటే దానికి భయపడిపోయి బిజినెస్ వదిలేసేది ఇటువంటివి చేయకుండా సక్సెస్ కోసం మనము ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. अगर आप बिजनेस करते हो तो आपको जैकपॉट लग सकता है। अगर आप बिजनेस करते हो तो कभी भी लाइफ में आपको चांस मिलेगा, आपको जैकपॉट लग सकता है। बट अगर आप जॉब करते हो तो आपका जो सैलरी है वो सैलरी हर साल 10% के हिसाब से बढ़ता रहेगा, उस हिसाब से इन्फ्लेशन बढ़ता रहेगा। बट देयर इज नो चांस कि आपको कभी भी जैकपॉट। సో మీరు ఎప్పుడైనా కానీ బిజినెస్ ని చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మీరు సక్సెస్ అనేది అవుతారు. అదే కనుక జాబ్ చేస్తుంటే ఎవ్రీ ఇయర్ ఒక 10% అనేది హైక్ ఉంటుందేమో కానీ బిజినెస్ లో లాగా ఒక్కసారి గ్రోత్ అనేది రావడం అనేది జరగదు. సార్, కెన్ యూ షేర్ 2-3 సక్సెస్ స్టోరీస్ ఫ్రమ్ యువర్ కస్టమర్స్ దట్ ఇన్స్పైర్స్ యూ? सर बहुत सारी सक्सेस स्टोरी है। अगर आप मेरा यूट्यूब चैनल आप देखोगे तो मोस्टली 200 से ज्यादा हमने सक्सेस स्टोरी अपलोड किया है, पर उसमें से कुछ फेवरेट मेरी है जो कस्टमर्स मेरे दिल के करीब भी है। एक तो है, एक कस्टमर डिसेबल है, 2-3 कस्टमर डिसेबल है, जिसमें से एक अहमदनगर में, एक हैदराबाद में है। और उन लोगों को कोई आदमी जॉब देने के लिए रेडी नहीं था, और वो लोग आज मशीन चला के एक बहुत ही अच्छे हैंडसम अमाउंट कमा रहे हैं और सक्सेसफुल है। आज उनको देख के काफी लोग मोटिवेशन कर रहे हैं। दूसरी सक्सेस स्टोरी की बात करूं तो एक हाउस हेल्पर आप बोल सकते हो। एक हाउस हेल्पर थी जो लोगों के घर में जाके हाउस हेल्प का काम करते थे। आज उन्होंने मशीन लेके उनके बच्चे इंग्लिश मीडियम स्कूल में जा रहे हैं और वो खुद 2-3 लोगों को जॉब दे रहे हैं। इससे बढ़िया सक्सेस स्टोरी क्या होगी? సో ఒకసారి హెచ్ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. కొన్ని వందల సక్సెస్ స్టోరీస్ అనేది అందులో ఉన్నాయి. కానీ ముఖ్యంగా తపన్ కబడ్డీ గారికి నచ్చినటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి నేను చెప్పబోతున్నాను. ఒకరు వచ్చేసి డిజేబిలిటీ అన్నమాట, అంటే నడవలేనటువంటి వాళ్ళకి ఎవరు జాబ్ అనేది కూడా ప్రొవైడ్ చేయలేదు. అట్లాంటి వాళ్ళకి తపన్ కబడ్డీ గారు దగ్గరుండి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేసి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ గురించి, దాని యొక్క బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్ గా బాగా రన్ చేస్తూ మంత్లీ మంచి ఎర్నింగ్ పొందుతున్నారు అనమాట. అలాగే మరొకరు వచ్చేసి ఒక అపార్ట్మెంట్ లో కావచ్చు, పక్కనుండే ఇంట్లో కావచ్చు పని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గర పని చేయకుండా తనే కొంతమందికి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారంటే ఇంతకు మించి సక్సెస్ ఏముంటుంది అని చెప్పి తపన్ కబడ్డీ గారు చెప్తున్నారు. వాట్ ఈస్ ద కరెంట్ స్కోప్ ఆఫ్ గ్రోత్ ఇన్ ద ఇండియన్ ఎంబ్రాయిడరీ బిజినెస్ మార్కెట్? कपड़ा तो वही रहने वाला है, ट्राउजर वही रहेगा, शर्ट वही रहेगा, टी शर्ट वही रहेगा, साड़ी वही रहेगी, पर उसके अंदर यूनिकनेस के लिए आपको कुछ क्रिएटिवनेस देनी पड़ेगी। और क्रिएटिवनेस मोस्टली एम्ब्रॉयडरी से ही होती है। तो कपड़ा तो वही है, पर आप एम्ब्रॉयडरी में क्या यूनिकनेस कर सकते हो, क्या क्रिएटिविटी दिखा सकते हो, उसके हिसाब से कपड़े में एक यूनिकनेस आती है। और आजकल हर किसी को यूनिक दिखना है, तो एम्ब्रॉयडरी का स्कोप तो अनलिमिटेड है। సో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా లేటెస్ట్ ట్రెండింగ్ డ్రెస్సెస్ ని ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. అలాగా ఒక క్లాత్ ఏదైనా కానీ నార్మల్ ఫ్యాబ్రికే కానీ దాన్ని ఎంబ్రాయిడరీ మిషన్ లో ఎంబ్రాయిడరీ డిజైన్ వేస్తే దాని యొక్క లుక్ అనేది మారిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా లేటెస్ట్ ట్రెండింగ్ ఫ్యాషన్ అనేది ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా యూత్ విషయానికి వస్తే వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా ఉన్నటువంటి కొత్త ట్రెండింగ్ డ్రెస్సెస్ అనేది కావాలి. అటువంటిది ప్రస్తుతం అయితే ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మాత్రమే ఆ డిజైన్స్ అనేది పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంబ్రాయిడరీ డిజైన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. కాబట్టి ఎంబ్రాయిడరీ మిషన్స్ కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. ఫ్యాషన్ ఫాలో అయ్యే అన్ని రోజులు కూడా ఎంబ్రాయిడరీ మిషన్స్ కి యొక్క డిమాండ్ అనేది ఉంటుంది. సార్, వాట్స్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఆఫ్ రికగ్నిషన్ HSW has received so far? सर, अवार्ड 2 टाइप के होते हैं।
एक अवार्ड होता है जो मटेरियलिस्टिक आपको मिलता है और एक अवार्ड होता है जो इमोशनली आपको टच करता है। सर मटेरियलिस्टिक तो हमको बिजनेस टाइटन अवार्ड मिला और काफी कुछ मिल रहा है, अगले महीने भी मिल रहा है, बट मेरे लिए जो सबसे बड़ा अवार्ड अचीवमेंट है वो है इमोशनल। जब मैं पहली बार करीमनगर गया एक फंक्शन में, वहां पे जब मेरे क्लाइंट ने मुझे ऐसा बोला कि सर आपका मशीन लेने के बाद मैं मेरे बच्चे को स्कूल में पढ़ा सकती हूँ, और वो जो फीलिंग आई वो मेरे लिए सबसे बड़ा अचीवमेंट है। सर किसी ने मेरे को ऐसा बोला कि सर अगर आप नहीं होते तो मैं ये घर नहीं बना सकता, मैं मेरे बच्चे को पढ़ा नहीं सकता, वो मेरे लिए एक बहुत बड़ा अचीवमेंट है। और उनके जो आशीर्वाद मेरे को मिल रहे हैं वही मेरे लिए सबसे बड़ा अचीवमेंट है। अगर मेरे कस्टमर खुश है और उनका आशीर्वाद मेरे साथ है वही मेरा सबसे बड़ा अचीवमेंट है, और उनकी हैप्पीनेस ही मेरे लिए सबसे बड़ी अचीवमेंट है। సో హెచ్ఎస్డబ్ల్యూ కి అవార్డ్స్ అనేది తక్కువేం కాదు. రీసెంట్ గా ఒక అవార్డు రావడం జరిగింది, నెక్స్ట్ మంత్ కూడా ఒక అవార్డు అనేది రావడం జరుగుతుంది. కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ హ్యాపీగా ఉంటేనే మాకు అదొక పెద్ద అవార్డు అనేది. ఎందుకంటే లాస్ట్ టైం కరీంనగర్ కి వెళ్ళినప్పుడు ఒక కస్టమర్ తపన్ కపాడి గారితో మాట్లాడినప్పుడు, సార్ ప్రెసెంట్ మా అబ్బాయి ఒక మంచి స్కూల్లో చదువుతూ ఉన్నాడంటే అది మీరు ఇచ్చినటువంటి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీయే అని చెప్పినప్పుడు నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే అంత హ్యాపీగా ఉంది. అలాగే మరొక కస్టమర్, సార్ ప్రెసెంట్ ఈ హౌస్ లో మేము హ్యాపీగా ఉంటున్నాము అంటే, ఒకప్పుడు నేను హౌస్ ని కట్టగలనా లేదా అనుకునే సిచ్యువేషన్ లో మీరు ప్రొవైడ్ చేసినటువంటి ఈ బిజినెస్ ఆపర్చునిటీతో నేను సక్సెస్ అయ్యి ప్రెసెంట్ ఈ ఇంట్లో ఉన్నానంటే అది హెచ్ఎస్డబ్ల్యూ ఇచ్చినటువంటి బిజినెస్ ఆపర్చునిటీ వల్లనే అని చెప్పినప్పుడు ఆ ఆనందానికి ఒక అవధులు అనేది లేవు. ముఖ్యంగా మా దగ్గర ఎవరైతే అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తున్నారో అటువంటి వాళ్ళ యొక్క హ్యాపీనెస్ అనేది మా హెచ్ఎస్డబ్ల్యూ యొక్క ముఖ్య ఉద్దేశం అని మన తపన్ కపడియా గారు చెప్పారు. सर HSW कंपनी एस्टैब्लिश हुई है ना, अब कहाँ पे ब्रांचेस है? ओनली इंडिया पर ही है और अदर कंट्री पे भी आप इंट्रोड्यूस कर रहे हैं? सर राइट नाउ HSW इंडिया में 25 जगह पे प्रेजेंट है, जिसमें आप मेजर देखो तो पंजाब, राजस्थान, तमिलनाडु, केरला, कर्नाटका, वेस्ट बंगाल, मध्य प्रदेश, उत्तर प्रदेश, ये सब जगह पे तो हमारी ब्रांचेस है ही, बट इसके अलावा भी हम पैन इंडिया सर्व करते हैं। हमारे कस्टमर मणिपुर में भी है, जो ईस्ट इंडिया आप जो बोलते हो एकदम ईस्टर्न पार्ट ऑफ इंडिया, डीप ईस्ट, मणिपुर, असम वगैरह में भी हमारे कस्टमर है। और इसके साथ हमारे पास इंटरनेशनल भी, मतलब हमारे कस्टमर जो हमसे जुड़े हुए वो इंटरनेशनली भी है। श्रीलंका, मालदीव्स, मलेशिया, दुबई में हमारा एक ब्रांच है, कनाडा, यूएसए, ऑस्ट्रेलिया, ओमान, कतर, ये सब जगह पे भी हमने मशीन गए हुए हैं, हमने बेचे हुए हैं, और वहां पे भी हम सक्सेसफुली वीडियो कॉल पे सपोर्ट देके उनको एक प्रॉफिटेबल बिजनेस बनाने में हेल्प किया है। ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో 25 ప్లేసెస్ లో మన హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలాగే ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ గా అదర్ కంట్రీస్ లో కూడా చాలా మందికి ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే వీడియో కాల్ సపోర్టింగ్ తో వాళ్ళకి ఇప్పటికి కూడా బిజినెస్ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదర్ కంట్రీస్ లో కూడా మన కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనమాట. సో సార్ ఆల్రెడీ our company internationally well known, Right. So you achieved this success. Have you faced any problems, big problems? सर जैसे मैंने आपको डिस्कस किया, आईसीयू का लाइन कभी स्ट्रेट नहीं होता है। वैसे अगर आप कोई भी बिजनेस करते हो तो आपको प्रॉब्लम्स आने ही आने हैं। मैंने स्टार्ट किया था 2007 में। 2012 में एक बहुत बड़ा सेटबैक ऐसा आया था कि हम पार्टनरशिप में पहले बिजनेस करते थे, अलग नाम से बिजनेस करते थे। 2007 में स्टार्ट किया था एम्ब्रॉयडरी मशीन बिजनेस। 2012 में किसी कारणवश हमको नहीं जमा, बिजनेस शट डाउन करना पड़ा और मैं विदाउट बिजनेस था, बट हौसला मजबूत था। 2013 में मैंने HSW को फाउंड किया, HSW स्टार्ट किया। उस टाइम पे भी मेरे पास कोई बिजनेस नहीं था, पर एक ताकत थी जो अंतरात्मा की थी कि डटे रहो, लगे रहो। तब हमारे पास ना एम्ब्रॉयडरी के क्लाइंट्स थे, ना मतलब मेरे पास ना एम्ब्रॉयडरी के क्लाइंट्स थे, ना कोई और क्लाइंट्स। सो हमने HSW को प्रेजेंट किया वन स्टॉप टेक्सटाइल मशीन सॉल्यूशंस, जिसमें हम रैपियर मशीन्स के सॉल्यूशंस देते थे, वाटर जेट लूम्स के सॉल्यूशंस देते थे, एम्ब्रॉयडरी मशीन्स, कोकून मशीन्स, नीटिंग मशीन्स, हर तरह की मशीन्स हम लोग ने बेचना स्टार्ट किया और स्टेप बाय स्टेप कस्टमर्स पाते गए। फिर एक वक्त ऐसा आया कि सूरत में बहुत डाउनफॉल था, बिजनेस में कोई बिजनेस नहीं था। पर मैंने आपको बोला अगर आप बिजनेस में डटे रहे हो तो आपको चांस मिलता है। और फिर
ये सिंगल हेड एम्ब्रॉयडरी मशीन का मुझे चांस मिला। पर सिंगल हेड एम्ब्रॉयडरी मशीन मुझे प्रिय इसलिए है कि बिजनेस तो हर कोई करता है पैसा कमाने के लिए, पर ये बिजनेस सिंगल हेड एम्ब्रॉयडरी बिजनेस जो ऐसा बिजनेस है जो पैसा तो देता ही है बट ढेर सारा आशीर्वाद मिलता है और एक सेटिस्फेक्शन मिलता है कि बिकॉज ऑफ मी किसी की लाइफ में कुछ चेंज आया है, किसी की लाइफस्टाइल हमने अप किया है। वो जो सेटिस्फेक्शन है वो नेक्स्ट लेवल है। एक सेटबैक जो सबकी लाइफ में आया होगा वो है कोरोना टाइम पे। कोरोना टाइम एक ऐसा गया कि 6 महीना 8 महीना कोई बिजनेस नहीं था, पर मैंने आपको बोला था स्ट्रेट लाइन मतलब डेड, अप एंड डाउन बिजनेस में आएंगे और वो अप एंड डाउन में जो आदमी सर्वाइव करता है, जो लगा रहता है, वही सक्सेसफुल होता है। ఫ్రెండ్స్ చూశారు కదా, మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఒక బిజినెస్ ని ఒక పొజిషన్ లో ఉంచారు అంటే దాని వెనకాల ఎన్నో కష్టాలు అనేది ఉంటాయి. అలాగే హెచ్ఎస్డబ్ల్యూ తపన్ కాపాడియా గారు కూడా ఒకానొక టైంలో పార్ట్నర్షిప్ ను వదిలి తన సొంత కంపెనీని స్టార్ట్ చేశారు. కానీ కరోనా టైంలో చాలా బిజినెసెస్ అనేది కొలాప్స్ అయ్యాయి. అటువంటి టైంలో కూడా తపన్ కాపాడియా గారు హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీని ఒక ఎత్తులో ఉంచాలి అనేది మనసులో పెట్టుకొని సక్సెస్ అవ్వాలి మనం అనే ఉద్దేశంతో అలా కష్టపడుతూ ఎప్పటికప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి మిషనరీస్ ని అప్డేట్ చేస్తూ వాటిని లాంచ్ చేస్తూ ప్రజెంట్ హెచ్ఎస్డబ్ల్యూ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంచారు. అంటే దానికి లాంచ్ చేసినటువంటి మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్క కస్టమర్ ని వాళ్ళ యొక్క సమస్యల నుంచి బయటికి తెచ్చి, అంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు ఎదుగుతూ ఉంటే వాళ్ళ యొక్క పొజిషన్ ఇందాక చెప్పాను కదా, ఒక డిజేబిలిటీ పర్సన్ కావచ్చు, ఒక పని మనిషి కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇట్లా సక్సెస్ అవుతూ ఉంటే ఆ సక్సెస్ లో వచ్చినటువంటి ఆశీర్వాదాలే హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీ గ్రోత్ కి కారణం అని చెప్పేసి చెప్పారు. ఎలాగైతే ఐసీయూలో ఉన్నటువంటి ఈసీజీ అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుంది, అంటే ఫ్లాట్ గా ఉన్నప్పుడు మనుషులు చనిపోయినట్టు, అట్లాగా బిజినెస్ లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేది జరుగుతా ఉన్నాయి. అలాగే నా లైఫ్ లో కూడా చాలా జరిగాయి. వాటిని తట్టుకొని ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ లో ఉన్నానంటే అది కస్టమర్స్ ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, అలాగే వాళ్ళ యొక్క హ్యాపీనెస్ ముఖ్యం అని చెప్పేసి మనకి తపన్ కాపటే గారు తన యొక్క లైఫ్ లో ఎలా సక్సెస్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు హెచ్ఎస్డబ్ల్యూ కంపెనీకి సంబంధించినటువంటి ఫౌండర్ అయినటువంటి తపన్ కపాడియా గారు తన పర్సనల్ ఇంటర్వ్యూని మన ఛానల్ కి మొదటిసారిగా ఇవ్వడం జరిగింది. సో బిజినెస్ లో ముఖ్యంగా ఎంబ్రాయిడరీ మిషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డౌట్ ని కూడా ఈ పాడ్కాస్ట్ లో మనకి క్లియర్ చేయడం అనేది జరిగింది. ఇది ఒక అద్భుతమైన అవకాశం మన ఛానల్ కని చెప్పొచ్చు. సో ఇది మొదటిసారిగా మనం చేసినటువంటి పాడ్కాస్ట్ కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా ఆదరిస్తారు, ఎంతమందికి షేర్ చేస్తారు, ఎంతమంది లైక్ చేస్తారు బేస్ చేసుకొని నెక్స్ట్ పాడ్కాస్ట్ అనేది మన ఛానల్లో మీరు చూడబోతారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ.